ఈ రోజు ఇక్కడ ఇల్లు ఒకటే కాదు, ఇక్కడ జీవితాలు, వాళ్ళ పని ఇక్కడనే ఉంది, వాళ్ళ బతుకుదెరువు ఇక్కడ ఉంది, వాళ్ళ పిల్లల స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. రాత్రికే నువ్వు రెడ్ మార్క్ వేసిపోతే ఎక్కడికి పోవాలి? కాబట్టి ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఇప్పటికైనా ప్రజలతో చర్చించండి, ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ బాధలు ఏందో వినండి. విన్న తర్వాత మీరు ఏమనుకుంటారో ప్రజలకు చెప్పండి. అంతేగాని నువ్వు రాత్రి వచ్చి నేను దోపిడీ చేస్తాంటే ఎట్లా? ఇక్కడ ఉన్న చిన్న ఇండ్లు కూడా ఇవన్నీ ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే నాలా కన్వెన్షన్ చేసింది కదా. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంది కదా. ప్రభుత్వమే కరెంటు బిల్ ఇచ్చింది కదా, ప్రభుత్వమే నల్లా బిల్ ఇచ్చింది కదా. మొత్తం అన్నీ నువ్విచ్చి ఈరోజు నన్ను దొంగ అంటే ఎట్లా? నన్ను రాత్రి వెళ్ళిపోమంటే ఎట్లా? కాబట్టి స్పష్టంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న ప్రజలతో చర్చించండి. మీరు బఫర్ జోన్ అని మీరు అర్థం కాని భాషలో మాట్లాడి ప్రజలను ఆందోళన గురి చేయొద్దు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏందో చెప్పండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మూసి సుందరీకరణ చేస్తారా, మూసి పక్షాలన చేస్తారా, ఇంకా ఏదైనా చేయండి. కానీ వాళ్ళతో చర్చించకుండా మాట్లాడితే మాత్రం ప్రజా పోరాటం తప్పదు, ప్రజలు తిరుగుబాటు తప్పదు. ఇది దశల వారీగా మేము పోరాటాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేయక తప్పదు.